హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు శ్రీరామ్స్ ఐఏఎస్ హైదరాబాద్. నేను మీ వివేక్, ఫ్యాకల్టీ ఆఫ్ హిస్టరీ. ఇవాళ మనం డిస్కస్ చేసుకునే టాపిక్ మనకి ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీలో సోషో ఎకనామిక్, పొలిటికల్ అండ్ రిలీజియస్ కండిషన్స్ అర్లీ వేదిక్ పీరియడ్ టైం పీరియడ్ లో ఎలా ఉన్నాయో, లేటర్ వేదిక్ పీరియడ్ లో ఎలా చేంజెస్ అయినాయో ఆ డిఫరెన్సెస్ మనము ఈ రోజు క్లాస్ లో చూద్దాము. లెట్ us స్టార్ట్ అవర్ డిస్కషన్ విత్ సొసైటీ. ఇక్కడ మీరు చూసినట్టయితే సొసైటీ కింద ఇవన్నీ కూడా సోషల్ ఫీచర్స్ అన్నమాట. పేట్రియార్కియల్ సిస్టమ్ గానీ, క్లాసిఫికేషన్ ఆఫ్ సొసైటీ గానీ, దీస్ ఆర్ ఆల్ సోషల్ ఫీచర్స్. అయితే అర్లీ వేదిక్ సొసైటీలో ఏ విధంగా ఉండేవి అండ్ లేటర్ వేదిక్ పీరియడ్ లో ఏ విధంగా ఉండేవి మనం ఒక్కసారి డిస్కస్ చేద్దాం ఎలాబరేట్ గా. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ మన ఎగ్జామినేషన్ కి. లెట్ మీ పుట్ ఇట్ దిస్ వే. వెన్ ఇట్ కమ్స్ టు ద సొసైటీ ఆఫ్ అర్లీ వేదిక్ పీరియడ్, అక్కడ మరి మేల్ డామినేటెడ్ సొసైటీయా, ఫీమేల్ డామినేటెడ్ సొసైటీయా అంటే ఇట్ వాజ్ patriarchal society. It was completely male dominated society undoubtedly, and it was a patriarchal society. మరి later Vedic period కి వచ్చే వరకు ఏ విధంగా చేంజెస్ అయినాయి అంటే the same thing continued. లేటర్ వేదిక్ పీరియడ్ కూడా అంతా కూడా పేట్రియార్కియల్ సొసైటీయే. మరి ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ క్లాసిఫికేషన్ ఆఫ్ సొసైటీ అంటే సొసైటీ ఏ విధమైన సెక్షన్స్ చూడొచ్చు మనం. సొసైటీలో డిఫరెంట్ సెక్షన్స్ ఆఫ్ ద పీపుల్ ఎవరు ఉండేవాళ్ళు అంటే ఇక్కడ క్లాసిఫికేషన్ ఆఫ్ సొసైటీలో మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే దేర్ వాజ్ క్లాస్ సిస్టమ్ హియర్. అక్కడ అర్లీ వేదిక్ సొసైటీలో ఇంకా క్యాస్ట్ సిస్టమ్ అనేది పుట్టలేదు. దేర్ వాజ్ అ క్లాస్ సిస్టమ్. మరి ఈ లేటర్ వేదిక్ సొసైటీకి వచ్చే వరకు క్యాస్ట్ సిస్టమ్ వాజ్ బోర్న్. సో ముందు క్లాస్ సిస్టమ్ ఉండేది, తర్వాత క్యాస్ట్ సిస్టమ్ ఉండేది. అండ్ మనము ప్రీవియస్ క్లాసెస్ లో కూడా మనం డిస్కస్ చేసాము. క్లాస్ సిస్టమ్ అంటే ఆక్యుపేషన్ బై చాయిస్, క్యాస్ట్ సిస్టమ్ అంటే ఆక్యుపేషన్ బై బర్త్. ఒక్కసారి ఒక క్యాస్ట్ లో పుడితే జనరేషన్స్ ఆఫ్టర్ జనరేషన్స్ ఆ క్యాస్ట్ కి చెందిన వాళ్ళే. అదే క్లాస్ సిస్టమ్ అయితే ఆక్యుపేషన్ బై చాయిస్ అంటే అకార్డింగ్ టు ద టైమ్ అండ్ నీడ్ ఏ ఆక్యుపేషన్ అయినా తీసుకోవచ్చు అనమాట. సో పేట్రియార్కియల్ సిస్టమ్ ఇక్కడ కూడా ద సేమ్ థింగ్ కంటిన్యూడ్. దేర్ వాజ్ అ క్లాస్ సిస్టమ్ ఇన్ అర్లీ వేదిక్ పీరియడ్. క్యాస్ట్ సిస్టమ్ ఎమర్జ్డ్ ఇన్ లేటర్ వేదిక్ పీరియడ్. ఇక్కడ మనము ఇంటర్ క్లాస్ మ్యారేజెస్ అంటున్నాం. అంటే విమెన్ ఫ్రమ్ హయ్యర్ క్లాస్ కానీ మేల్స్ ఫ్రమ్ లోవర్ క్లాస్ వాళ్ళిద్దరి మధ్యలో మ్యారేజెస్ కానీ, లేకపోతే మేల్స్ ఫ్రమ్ హయ్యర్ క్లాస్ కానీ ఫీమేల్స్ ఫ్రమ్ లోవర్ క్లాస్ కానీ అటువంటి మ్యారేజెస్, ఎస్ ఇంటర్ క్లాస్ మ్యారేజెస్ వర్ ఎవిడెంట్ ఇన్ అర్లీ వేదిక్ సొసైటీ. చూడండి ఎంత లిబరల్ సొసైటీయో మన అర్లీ వేదిక్ సొసైటీ. అయితే ఇంటర్ క్లాస్ మ్యారేజెస్ ఉండేవి. ఇక్కడ కంప్లీట్లీ రెస్ట్రిక్టెడ్. ఇక్కడ ఇంటర్ క్లాస్ మ్యారేజెస్ వర్ కంప్లీట్లీ రెస్ట్రిక్టెడ్ ఇన్ లేటర్ వేదిక్ సొసైటీ. అయితే ఇంకో విషయం మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇంటర్ డైనింగ్ కాన్సెప్ట్. ఇక్కడ ఇంటర్ డైనింగ్ కాన్సెప్ట్ మనం చూసినట్టయితే అంటే డిఫరెంట్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ కలిసి తినేవాళ్ళు, కలిసి కుక్ చేసుకోవడం కానీ ఆ ఫీచర్ కూడా ఉంది. ఎంత లిబరల్, ఎంత బ్యూటిఫుల్ సొసైటీ అర్లీ వేదిక్ సొసైటీ. అంటే పీపుల్ ఫ్రమ్ డిఫరెంట్ క్లాసెస్ దే యూస్ టు ప్రిపేర్ దేర్ ఫుడ్ అండ్ ఈట్ టుగెదర్. So this was seen in early Vedic society, but this is completely restricted in the later Vedic society. చూడండి ఎన్ని షార్ట్ కమింగ్స్ ఉన్నాయి. క్యాస్ట్ సిస్టమ్ ఎమర్జ్ అయింది, మేల్ డామినేటెడ్ సొసైటీ, ఇంటర్ క్లాస్ మ్యారేజెస్ వర్ కంప్లీట్లీ రెస్ట్రిక్టెడ్, ఇంటర్ డైనింగ్ సిస్టమ్ వాజ్ కంప్లీట్లీ రెస్ట్రిక్టెడ్. ఇక్కడ మనము చైల్డ్ మ్యారేజెస్ కొద్దాము. ఈ చైల్డ్ మ్యారేజెస్ మనం చూసినట్టయితే దీస్ వర్ నాట్ ఎవిడెంట్. ఎంత గొప్ప సొసైటీ అర్లీ వేదిక్ సొసైటీ. చైల్డ్ మ్యారేజెస్ were restricted in early Vedic society and child marriages became very much evident in later Vedic society. బాగా కనిపించినాయి అనమాట. అంటే కంప్లీట్లీ కరప్టెడ్ అయిపోయింది ఈ సొసైటీ. కంప్లీట్లీ దేర్ వాస్ సోషల్ ఇన్స్టెబిలిటీ, సోషల్ ఆర్డర్ అనేది కంప్లీట్ గా డిస్టర్బ్ అయిపోవడం జరిగింది ఈ లేటర్ వేదిక్ సొసైటీలో. మన చైల్డ్ మ్యారేజెస్ అనేవి ఇక్కడ ఎమర్జ్ అయిన అర్లీ వేదిక్ సొసైటీలో ఇవి కనిపించడం జరగలేదు. అయితే ఇక్కడ మనం విమెన్ ఎడ్యుకేషన్, ఫీమేల్ ఎడ్యుకేషన్ వాజ్ encouraged during early Vedic period. ఫీమేల్స్ ని కూడా చదివించేవాళ్ళు. దేర్ ఎడ్యుకేషన్ వాజ్ ఆల్సో ఎంకరేజ్డ్. అండ్ మరి ఇక్కడ విషయానికి వస్తే ఈ లేటర్ వేదిక్ పీరియడ్ విషయానికి వస్తే విమెన్ ఎడ్యుకేషన్ వాజ్ ఆల్సో రిస్ట్రిక్టెడ్. అంత గ్రేట్ గా ఎంకరేజ్ చేయడం జరగలేదు ఎక్కడ లేటర్ వేదిక్ పీరియడ్ లో. మరి నెక్స్ట్ విషయం మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే విడోరీ మ్యారేజెస్ గురించి మనం మాట్లాడుకోవాలి. మరి ఈ విడోరీ మ్యారేజెస్ ఇక్కడ కనిపించినాయి అంటే ఎస్ వాళ్ళకి అంత ఫ్లెక్సిబిలిటీ ఇవ్వడం జరిగింది. అంటే జెండర్ డిస్క్రిమినేషన్ అనేది అసలు కనిపించడం జరగలేదు ఎక్కడ అర్లీ వేదిక్ పీరియడ్ లో. ఆ జెండర్ డిస్క్రిమినేషన్ మనం ఎక్కడ చూడొచ్చు, ఈ లేటర్ వేదిక్ పీరియడ్ లో చూడొచ్చు. వెన్ ఇట్ కమ్స్ టు విడోరీ మ్యారేజెస్ దే వర్ నాట్ అలౌడ్. చూడండి ఇక్కడ చూడండి ఎన్ని పాజిటివ్ పాయింట్స్ ఉన్నాయి, ఇక్కడ చూడండి ఎన్ని నెగిటివ్ పాయింట్స్ ఉన్నాయి. దిస్ వాజ్ హౌ ద సొసైటీ గాట్ ట్రాన్స్ఫార్మ్. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ విమెన్, మనం విడోరీ మ్యారేజెస్ గురించి కూడా మాట్లాడుకున్నాము. ఇప్పుడు సతీ గురించి మనం మాట్లాడుకోవాలి. సతీ వాజ్ నాట్ ఎవిడెంట్
ఇన్ అర్లీ వేదిక్ పీరియడ్. దానికి సంబంధించిన దాఖలాలు కానీ రిఫరెన్స్లు కానీ లేవు. బట్ it became very much evident during later Vedic period. So this is how the society got transformed from early Vedic period to later Vedic period. So మీకు ఇప్పుడు డిఫరెన్సెస్ బాగా అర్థమై ఉంటాయి. అర్లీ వేదిక్ సొసైటీకి లేటర్ వేదిక్ సొసైటీకి ఏ ఫీచర్స్ మనం డిస్కస్ చేసాము. పేట్రియార్కియల్ సిస్టమ్, క్లాసిఫికేషన్ ఆఫ్ ద సొసైటీ, ఇంటర్ క్లాస్ మ్యారేజెస్, ఇంటర్ డైనింగ్ సిస్టమ్, చైల్డ్ మ్యారేజెస్, విడో మన విమెన్ ఎడ్యుకేషన్, విడో రీమ్యారేజెస్ అండ్ సతీ. అట్లానే మనము నెక్స్ట్ కండిషన్స్ మనం డిస్కస్ చేయాలి ఇక్కడ. అదేంటి అంటే ఇక్కడ మనం డిస్కస్ చేయాల్సింది ఏంటి అంటే రిలీజియస్ కండిషన్స్. అంటే రిలీజియస్ కండిషన్స్ ఏ విధంగా చేంజ్ అయినాయి. సొసైటీ గాట్ ట్రాన్స్ఫార్మ్. అట్లానే రిలీజియస్ కండిషన్స్ లో కూడా చాలా మార్పులు రావడం జరిగింది. ఫస్ట్ లెట్ us స్టార్ట్ అవర్ డిస్కషన్ విత్ అర్లీ వేదిక్ సొసైటీలో రిలీజియస్ కండిషన్స్ అనేవి ఏ విధంగా ఉండేవి అంటే పీపుల్ యూస్ టు వర్షిప్ టు ద ఎన్విరాన్మెంటల్ ఫోర్సెస్. అంటే ఒక్కొక్క ఎన్విరాన్మెంటల్ ఫోర్స్ కి ఒక్కొక్క ఫామ్, పర్సానిఫికేషన్ అంటారు దాన్ని, ఒక హ్యూమన్ ఫామ్ ఇవ్వడం జరిగింది అనమాట. అయితే ఏవైతే స్ట్రాంగ్ ఎన్విరాన్మెంటల్ ఫోర్సెస్ ఉండేవో వాటికి ఒక మేల్ ఫామ్ ఇవ్వడం, ఏవైతే చాలా బ్యూటిఫుల్ గా సెన్సిటివ్ గా ఉండేవో వాటికి ఫీమేల్ ఫామ్ ఇవ్వడం జరిగింది. సో పర్సానిఫికేషన్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ ఫోర్సెస్ ఉండేది అండ్ వర్షిప్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ ఫోర్సెస్ జరిగింది ఎక్కడ, అర్లీ వేదిక్ పీరియడ్ లో. దీనికే ఎక్కువ ప్రాధాన్యం ఉండేది. అండ్ ద మోస్ట్ ఫేవరెట్ గాడ్ నేను ఆల్రెడీ డిస్కస్ చేశాను ఈ అర్లీ వేదిక్ పీరియడ్ లో ఎవరు అంటే ఇంద్ర. ఓకే, ఇన్ ద ప్రీవియస్ క్లాస్ వీ హ్యావ్ ఆల్రెడీ డిస్కస్డ్ అబౌట్ దట్. మరి ఈ రిచువల్స్ విషయం, మరి వీళ్ళని ఈ ఎన్విరాన్మెంటల్ ఫోర్సెస్ ని ఏ విధంగా ప్లీజ్ చేసేవాళ్ళు అంటే త్రూ రిచువల్స్ వర్ కండక్టెడ్. అంతేకాకుండా వాళ్ళు ఏదైతే కన్స్యూమ్ చేసేవాళ్ళు, ఏదైతే తినేవాళ్ళు, ఫుడ్ మన మిల్క్ కానీ, మిల్క్ ప్రోడక్ట్స్ కానీ, ఫుడ్ గ్రెయిన్స్ కానీ అవే వాళ్ళకి ఆఫర్ చేసేవాళ్ళు అనమాట ఎన్విరాన్మెంటల్ ఫోర్సెస్ కి. అండ్ వర్షిప్ అనేది ఏ విధంగా ఉండేది అంటే కంప్లీట్లీ మెటీరియలిస్టిక్ వర్షిప్. అంటే ఇట్ వాజ్ నాట్ అట్ ఆల్ స్పిరిచువలిస్టిక్. అంటే దేనికోసము వీళ్ళు వర్షిప్ చేసేవాళ్ళు అంటే ఫర్ ద వెల్ బీయింగ్ ఆఫ్ పీపుల్ అండ్ యానిమల్స్, అంతే. ఓకే, ఇట్ వాస్ కంప్లీట్లీ మెటీరియలిస్టిక్. మరి ఇక్కడ విషయానికి వస్తే, ఈ లేటర్ వేదిక్ పీరియడ్ కి వస్తే మరి ఇక్కడ ఒక కొత్త కల్చర్ అనేది డెవలప్ అయింది. అదేంటి అంటే త్రిమూర్తి కల్చర్. అది ఎవరెవరు ఉంటారు, ఆ త్రిమూర్తులు ఎవరు అంటే బ్రహ్మ ద క్రియేటర్, ఓకే, విష్ణు ద ప్రొటెక్టర్ అండ్ రుద్ర ద డెస్ట్రాయర్ ఆఫ్ ఈవిల్. ఈ ముగ్గురు దేవుళ్ళకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. దే గెయిన్ మోర్ ఇంపార్టెన్స్ ఇన్ ద లేటర్ వేదిక్ పీరియడ్. ద త్రిమూర్తి కల్ట్ ఎమర్జ్ ఇన్ దిస్ లేటర్ వేదిక్ పీరియడ్. మరి ఎన్విరాన్మెంటల్ ఫోర్సెస్ ఏమైనాయి అంటే దే గాట్ సబార్డినేటెడ్ టు దీస్ త్రిమూర్తిస్. వీళ్ళు మెయిన్ గాడ్స్, వీళ్ళందరూ కూడా సబార్డినేటెడ్ గాడ్స్ అన్నమాట. ఎవరు ఎన్విరాన్మెంటల్ ఫోర్సెస్ ని ఇంతకుముందు పర్సానిఫై చేశారు కదా. మరి వీళ్ళని ఎట్లా ప్లీజ్ చేయాలి అంటే రిచువల్స్ అండ్ యానిమల్ సాక్రిఫైస్ ఆల్సో బికేమ్ వెరీ మచ్ ఎవిడెంట్. అంతేకాకుండా ఇంతకు ముందు వర్షిప్ అనేది ఫర్ ద వెల్ బీయింగ్ ఆఫ్ పీపుల్ అండ్ క్యాటిల్ అంతవరకే ఉండేది. అందుకనే ఎన్విరాన్మెంటల్ ఫోర్సెస్ ని బాగా ప్లీజ్ చేసేవాళ్ళు, ఓకే, ఇన్వోక్ చేయడానికి కానీ ఆపడానికి కానీ. అయితే ఇప్పుడు ఇక్కడికి వచ్చే వరకు ఇట్ వాస్ కంప్లీట్లీ స్పిరిచువలిస్టిక్. ఒక మోక్షం కోసము, ఓకే, ఒక సాల్వేషన్ కోసం చేయడం జరిగింది. కంప్లీట్లీ spiritualistic. See how the society got transformed from early Vedic period to later Vedic period, and how the religious conditions also got transformed from early Vedic period to later Vedic period. And atlane manam next discuss cheyalsindi enti ante పొలిటికల్ కండిషన్స్. మనం సోషల్ కండిషన్స్ ఎట్లా చేంజ్ అయినాయో ఎలాబరేట్ గా డిస్కస్ చేసాం, అండ్ రిలీజియస్ కండిషన్స్ ఏ విధంగా చేంజ్ అయినాయో చూసాము. ఇప్పుడు మనం డిస్కస్ చేయాల్సింది పొలిటికల్ కండిషన్స్. అర్లీ వేదిక్ పీరియడ్ లో పొలిటికల్ కండిషన్స్ ఏ విధంగా ఉండేవి అంటే ఆ కింగ్డమ్స్ అనేవి వాటిని జన అని పిలిచేవాళ్ళు అనమాట. సో ద కింగ్డమ్ వాస్ కాల్డ్ యాజ్ జన ఇన్ అర్లీ వేదిక్ పీరియడ్. ఇవేంటంటే స్మాల్ ట్రైబల్ కింగ్డమ్స్, అంత పెద్ద కింగ్డమ్స్ కావు ఇవి. జనాస్ వర్ స్మాల్ ట్రైబల్ కింగ్డమ్స్ అని చెప్పుకోవచ్చు. సో కింగ్డమ్స్ ఏమని పిలిచేవాళ్ళు జన అంటే ఇట్ వాజ్ అ స్మాల్ ట్రైబల్ కింగ్డమ్. మరి హెడ్ ఆఫ్ ద కింగ్డమ్ ఎవరు అంటే రాజా. ఓకే, హూ ఇస్ ద చీఫ్ ఆఫ్ ద కింగ్డమ్? ఇట్ వాజ్ రాజా. మరి ఆ టైంలో పొలిటికల్ అసెంబ్లీస్ కూడా ఉండేవంట, లైక్ హౌ వీ హ్యావ్ టుడే లోక్సభ అండ్ రాజ్యసభ. ఆ టైంలో అర్లియస్ట్ పొలిటికల్ అసెంబ్లీ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఇండియా అని చెప్పుకోవచ్చు. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ విధాత. అంటే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ లో మనకి స్క్రిప్ట్ డెసిఫర్ అవ్వలేదు, సో చాలా విషయాలు మనకు తెలియదు. అసలు కింగ్డమ్స్ ఉండేవా, పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్ ఏ విధంగా ఉండేది,
ఒకవేళ స్క్రిప్ట్ నిజంగానే డిసిఫర్ అయితే చాలా విషయాలు వెలుగులోకి వస్తాయి. అయితే ఇక్కడ సో అందుకని మనం దీన్నే కన్సిడర్ చేయాలన్నమాట. అర్లియస్ట్ పొలిటికల్ అసెంబ్లీ ఇది విధాత అనేది ఇండియన్ హిస్టరీలోనే. అయితే దిస్ కెన్ బి కంపేర్డ్ విత్ ప్రెసెంట్ డే లోక్సభ. అండ్ ఇక్కడ ఫీమేల్ రిప్రజెంటేషన్ కూడా ఉండేది. మరి ఈ సభ ఏంటి అంటే ఇది మనం ఇప్పుడు చూస్తున్న రాజ్యసభ లాగా, అంటే సీనియర్ మోస్ట్ పీపుల్ కానీ, ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ కానీ, ఏదన్నా ఫీల్డ్ లో ఎక్స్పర్ట్స్ కానీ అటువంటి రిప్రజెంటేషన్ ఉన్న పొలిటికల్ అసెంబ్లీ ఏంటి అంటే సభ. మరి ఇక్కడ కూడా ఫీమేల్ రిప్రజెంటేషన్ అనేది ఉండేది. మరి ఈ గవర్నమెంట్ నడవడానికి డెఫినెట్ గా టాక్సేషన్ అనేది ఇంపార్టెంట్ కదా. ఏదన్నా కైండ్ కానీ లేకపోతే క్యాష్ రూపంలో కానీ, అంటే ఒక ఫుడ్ గ్రెయిన్స్ కానీ వాళ్ళు ఏది పండించినా అది కింగ్డమ్ కి ఇస్తే దాని ద్వారా అదే ఎకానమీ కాబట్టి ఆ టైంలో. సో టాక్సేషన్ అనేది ఏ విధంగా ఉండేది అంటే ఒక కంపల్సరీ టాక్సేషన్, మ్యాండేటరీ టాక్సేషన్ ఏది లేదు ఆ టైం పీరియడ్ లో. కాకపోతే ఈ కింగ్ అనేది ఫర్ ప్రొటెక్టింగ్ ద పీపుల్ అండ్ ద యానిమల్స్, వాళ్ళతో ఉన్న యానిమల్స్ ని ప్రొటెక్ట్ చేసినందుకు పీపులే ఒక టోకెన్ ఆఫ్ గ్రాటిట్యూడ్ లాగా దే యూస్ టు గివ్ వాట్ ఎవర్ దే యూస్ టు కన్జ్యూమ్ ఆర్ వాట్ ఎవర్ దే యూస్ టు ప్రొడ్యూస్, దాన్నే బలి అని పిలుస్తారు అనమాట. సో ఇది ఒక మ్యాండేటరీ టాక్సేషన్ కాదు, దిస్ ఇస్ నాట్ కంపల్సరీ. సో బలి ఈస్ అ కైండ్ ఆఫ్ ఆఫరింగ్స్ గివెన్ టు ద కింగ్ ఫర్ ప్రొటెక్టింగ్ ద పీపుల్ అండ్ ద సొసైటీ. మరి కింగ్ తీసుకున్న డెసిషన్స్ ఫైనలా? నో, కింగ్ తీసుకున్న డెసిషన్స్ ఫైనల్ కాదు. దే హ్యావ్ టు బి రాటిఫైడ్ బై విధాత అండ్ సభ. ఈ రోజు మనకి యునైటెడ్ కింగ్డమ్ ఉంది, సో బ్రిటిష్ పార్లమెంట్ ఉంటుంది. కానీ బ్రిటిష్ పార్లమెంట్ తీసుకున్న డెసిషన్స్ క్వీన్ యాక్సెప్ట్ చేయాలి. ఓకే, ఆ విధంగానే మనం దీన్ని కాన్స్టిట్యూషనల్ మొనార్కీ అని పిలుస్తున్నాం అనమాట. ఒక పొలిటికల్ కండిషన్స్ ఏవైతే ఎగ్జిస్ట్ అయినాయో అర్లీ వేదిక్ పీరియడ్ లో, వి కాల్ ఇట్ ఆ పొలిటికల్ సిస్టమ్ ని వి కాల్ ఇట్ యాజ్ కాన్స్టిట్యూషనల్ మొనార్కీ. ఎందుకంటే కింగ్ కి అబ్సల్యూట్ పవర్స్ లేవు. వాట్ ఎవర్ డెసిషన్స్ వర్ టేకెన్ బై ద కింగ్, దే హ్యాడ్ టు బి యాక్సెప్టెడ్ బై విధాత అండ్ సభ. ఈ రెండు పొలిటికల్ అసెంబ్లీస్ యాక్సెప్ట్ చేస్తేనే అవి ఆ డెసిషన్స్ అనేది ముందుకు పోవడం జరుగుతుంది అనమాట. సో ఇట్ ఈస్ కంప్లీట్లీ కాన్స్టిట్యూషనల్ మొనార్కీ. మరి దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇవాళ ఉన్నది ఏంటి అంటే యునైటెడ్ కింగ్డమ్. ఓకే, ఇట్ ఈస్ అ కాన్స్టిట్యూషనల్ మొనార్కీ. అండ్ ఇక్కడ లేటర్ వేదిక్ పీరియడ్ వద్దాం. ఇప్పుడు ఈ లేటర్ వేదిక్ పీరియడ్ కి వచ్చే వరకు చేంజెస్ ఏ విధంగా జరిగినాయి అంటే జనాస్ బికేమ్ జనపదాస్. ఇప్పుడు ఇంతకుముందు స్మాల్ ట్రైబల్ కింగ్డమ్స్ ఉండేవి, ఇప్పుడు బిగ్ ఆర్ లార్జ్ సివిలైజ్డ్ కింగ్డమ్స్ వచ్చేసాయి. వాటినే జనపదాస్ అని పిలుస్తాము. ఇంతకు ముందు రాజా అనే పిలిచేవాళ్ళు నార్మల్ గా. ఈ వాజ్ ద చీఫ్ ఆఫ్ ద కింగ్డమ్. కానీ ఇక్కడ కింగ్డమ్ సైజ్ పెరగడంతో, పవర్ పెరగడంతో కింగ్ ఆల్సో టుక్ ద టైటిల్స్ విరాట్ అండ్ సమ్రాట్. దీస్ వర్ ద టైటిల్స్ ఆఫ్ ద కింగ్. మరి ఇక్కడ పొలిటికల్ అసెంబ్లీస్ ఇంపార్టెన్స్ ఉందా అంటే ఇంతకు ముందు ఉండేది. కింగ్ తీసుకున్న డెసిషన్స్ హ్యావ్ టు బి యాక్సెప్టెడ్ బై ద పొలిటికల్ అసెంబ్లీస్. కానీ ఇక్కడ కింగ్ పవర్ ఎక్కువ అవడంతో ద పొలిటికల్ అసెంబ్లీస్ ఇంపార్టెన్స్ ఆఫ్ విధాత అండ్ సభ బికేమ్ వెరీ వెరీ లెస్. సో కింగ్స్ డెసిషన్స్ వర్ ఫైనల్. దీంతో ఇంకేం పని లేదు. ఆయన ఎస్ చెప్తే వీళ్ళిద్దరు తలూపే వాళ్ళు అనమాట ఈ రెండు సభలు కూడా. సో ఇట్ వాస్ కంప్లీట్లీ ఇట్ వాస్ అన్ అబ్సల్యూట్ మొనార్కీ అని చెప్పుకోవచ్చు అనమాట. కింగ్స్ డెసిషన్ ఇస్ ఫైనల్, ఇట్ వాస్ అబ్సల్యూట్ మొనార్కీ. మరి ఇక్కడ టాక్సేషన్ విషయానికి వస్తే హౌ ద గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్ వాస్ క్యారీడ్ అంటే కంపల్సరీ ట్యాక్స్ అనేది వచ్చింది ఇక్కడ ఫర్ ద ఫస్ట్ టైం. Compulsory tax. So this is the earliest tax that was imposed and collected on Indian soil అని చెప్పుకోవచ్చు. ఒక కంపల్సరీ టాక్సేషన్ అనేది స్టార్ట్ అయింది. ఇంతకు ముందు ఏంటి, వాలంటరీగా, ఇట్ వాజ్ నాట్ మ్యాండేటరీ. టోకెన్ ఆఫ్ గ్రాటిట్యూడ్, అరే మీకు గ్రాటిట్యూడ్ ఉంటే మిమ్మల్ని ప్రొటెక్ట్ చేసినందుకు మీకు ఏది ఇష్టం ఉంటే అది ఇవ్వమని చెప్పేవాళ్ళు అన్నమాట. సో ఇట్ వాజ్ నాన్ మ్యాండేటరీ, దిస్ ఇస్ కంపల్సరీ అనమాట. దీన్నే భాగా అంటారు. భాగా అంటే ఒక పార్ట్, whatever you produce in that a part is fixed for the state అన్నమాట. సో బాగా ఆ టైంలో ఫిక్స్ చేసింది ఎంత అంటే పీపుల్ ఏది ప్రొడ్యూస్ చేసినా దానిలో 1/6 టు ద స్టేట్ కి కట్టాల్సిందే. ఇట్ వాజ్ అ కంపల్సరీ టాక్సేషన్ అండ్ ఇట్ ఈస్ ద అర్లియస్ట్ ట్యాక్స్ దట్ వాస్ కలెక్టెడ్ ఇన్ ఇండియా. సో దిస్ ఈస్ హౌ ద పొలిటికల్ కండిషన్స్ changed from early Vedic period to later Vedic period. I hope you are enjoying this session. నెక్స్ట్ మనకు మిగిలిపోయింది ఇక్కడ ఏంటి అంటే ఎకనామిక్ కండిషన్స్ ఆర్ ఎకానమీ. ఇది ఏ విధంగా ట్రాన్స్ఫార్మ్ అయింది చూద్దాము. అర్లీ వేదిక్ పీరియడ్ లో పెద్ద అంత ఎకనామికల్ యాక్టివిటీస్ అంటే గుర్తించగల ఎకనామిక్ యాక్టివిటీస్ ఒక లార్జ్ స్కేల్ లో ఏం జరగలేదు. ఎందుకంటే ఈ ఆరియన్స్ ఎప్పుడైతే మోస్ట్ యాక్సెప్టెడ్ థియరీ ప్రకారం సెంట్రల్ ఏషియా నుండి మైగ్రేట్ అయ్యారో ఆ టైం పీరియడ్ లో కొంతకాలం నార్త్ వెస్టర్న్ పీరియడ్ పార్ట్ ఆఫ్ ఇండియన్ సబ్ కాంటినెంట్ లో సెటిల్ అయినారు. మరి అక్కడ ఉన్నప్పుడు వాళ్ళది ఒక రూరల్ లైవ్లీహుడ్.
ఎప్పుడైతే కంప్లీట్ గా పర్మనెంట్ గా గ్యాంజెటిక్ బేసిన్ దగ్గర సెటిల్ అయినారో దెన్ దే స్టార్టెడ్ అ సెటిల్ లైఫ్ అండ్ కొత్త సివిలైజేషన్, కొత్త టౌన్స్ కానీ సిటీస్ కానీ రావడం జరిగింది. మరి ఇక్కడికి వద్దాము. మనము అర్లీ వేదిక్ పీరియడ్ లో ఎకనామికల్ కండిషన్స్ ఏ విధంగా ఉండేవి అంటే అగ్రికల్చరల్ యాక్టివిటీ చాలా బేసిక్ మినిమం అగ్రికల్చరల్ యాక్టివిటీ ఉండేది. ఇండస్ట్రీస్ కూడా చాలా, మరి అగ్రికల్చర్ అనేది రా మెటీరియల్ బాగా ప్రొడ్యూస్ చేస్తేనే ఇండస్ట్రీస్ బాగా డెవలప్ అవుతాయి. సో ఇది మినిమం ఉన్నప్పుడు ఇండస్ట్రియల్ యాక్టివిటీ కూడా ఇట్ వాస్ వెరీ మినిమం. మరి ఈ ట్రేడ్ అండ్ కామర్స్ ఇది కూడా చాలా లిమిటెడ్ గా ఉండేది. మరి ఇక్కడ మనకి అర్లీ వేదిక్ పీరియడ్ లో మెయిన్ ఫుడ్ గ్రెయిన్స్ ఏంటి అంటే వాటిని యావా అని పిలవడం జరుగుతుంది. యావా రిఫర్స్ టు బోత్ వీట్ అండ్ బార్లీ. యావా రిఫర్స్ టు బోత్ వీట్ అండ్ బార్లీ, రెండింటిని కలిపి యావా అంటే ఒక గ్రెయిన్ అన్నమాట, ఫుడ్ గ్రెయిన్ అన్నమాట. మరి ఇక్కడ మెటల్ కి సంబంధించి ఆయాస్ అనే వర్డ్ కనిపిస్తుంది మనకి. దిస్ రిఫర్స్ టు బోత్ ద మెటల్స్ కాపర్ అండ్ బ్రాన్స్, రెండింటిని కలిపి ఒక మెటల్ అని పిలిచేవాళ్ళు అనమాట, ఆయాస్ అని పిలిచేవాళ్ళు అనమాట. సో దెర్ ఈస్ నో రిఫరెన్స్ ఆఫ్ రైస్ ఇన్ అర్లీ వేదిక్ పీరియడ్ అండ్ దెర్ ఈస్ నో రిఫరెన్స్ ఆఫ్ ఐరన్ ఇన్ అర్లీ వేదిక్ పీరియడ్. మరి ఇక్కడ విషయానికి వద్దాము. ఇక్కడ విషయానికి వస్తే లేటర్ వేదిక్ పీరియడ్ లో అగ్రికల్చరల్ యాక్టివిటీ సర్ప్లస్ అయింది ఐరన్ రాకతోని. అండ్ ఇండస్ట్రియల్ యాక్టివిటీ కూడా దేర్ వాజ్ అ బూమ్ ఇన్ ఇండస్ట్రీస్, పెద్ద ఎత్తున ఇండస్ట్రీస్ కూడా ఎగ్జిస్ట్ అవ్వడం జరిగింది. అండ్ ట్రేడెడ్ కామర్స్ కూడా బాగా సర్ప్లస్ గా ఎక్కువ అవడం జరిగింది. అండ్ ఇక్కడికి వస్తే దెర్ ఈస్ అ రిఫరెన్స్ ఆఫ్ రైస్ యాజ్ రిహి. దిస్ ఇస్ రైస్. రైస్ ఈస్ మెన్షన్డ్ యాజ్ రిహి. అండ్ ఇక్కడ ఐరన్ ని ఏం మెన్షన్ చేశారంటే బ్లాక్ మెటల్. బ్లాక్ మెటల్, ఐరన్ ని బ్లాక్ మెటల్ గా మెన్షన్ చేయడం జరిగింది. అదే కృష్ణ ఆయస్ ఆర్ శ్యామ ఆయస్. కృష్ణ ఆర్ శ్యామ అంటే బ్లాక్, ఆయస్ అంటే మెటల్. అర్లీ వేదిక్ పీరియడ్ లో మెటల్ రిఫరెన్స్ ఏంటి? కాపర్ అండ్ బ్రాన్స్. కృష్ణ ఆయస్ ఆర్ శ్యామ ఆయస్ అంటే బ్లాక్ మెటల్ ఆర్ ఐరన్. దిస్ ఇస్ హౌ ఎకానమీ హ్యాస్ చేంజ్డ్. ఇవన్నీ అబ్జర్వ్ చేసినట్టు ఉంటే మీరు మనకి సొసైటీ ఏ విధంగా చేంజ్ అయింది, రిలీజియన్ ఏ విధంగా చేంజ్ అయింది, పొలిటికల్ కండిషన్స్ ఏ విధంగా చేంజ్ అయినాయి, ఎకనామికల్ కండిషన్స్ ఏ విధంగా చేంజ్ అయినాయి ఎలాబరేట్ గా మనం చూసాం. అది చూసినట్టయితే మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే సొసైటీ విపరీతంగా చేంజ్ అయిపోయింది. చాలా లూప్ హోల్స్ ఉన్నాయి, ఆ షార్ట్ కమింగ్స్ ఉన్నాయి. దానికి అగేన్స్ట్ గానే ఒక సోషో రిలీజియస్ రిఫార్మ్ మూవ్మెంట్ అనేది స్టార్ట్ అయింది. దానిలో భాగంగానే మనం జైనిజం గానీ బుద్ధిజం గానీ చదువుకోవాలన్నమాట. సో ఈ షార్ట్ కమింగ్స్ ఇన్ ద సొసైటీకి వర్స్ట్ విక్టిమ్స్ అంటే ఈ డిస్క్రిమినేషన్ కి, ఈ జెండర్ డిస్క్రిమినేషన్ కి కానీ సోషల్ డిస్క్రిమినేషన్ కానీ వర్స్ట్ విక్టిమ్స్ ఎవరు అంటే లోవర్ క్యాస్ట్ పీపుల్, బోత్ మెన్ అండ్ విమెన్, అండ్ కామన్లీ ఆల్ ద విమెన్. దే వర్ ద వర్స్ట్ విక్టిమ్స్ అనమాట. సో ఎప్పుడైతే ఈ ఫిలాసఫికల్ మూవ్మెంట్ స్టార్ట్ అయినాయో వీళ్ళే వాళ్ళ సైడ్ తొందరగా అట్రాక్ట్ అవ్వడం జరిగింది. అది మనము వచ్చే సెషన్ లో డెఫినెట్ గా డిస్కస్ చేద్దాం. వివేక్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.